సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతు ఉత్పత్తిదారుల సంఘం వద్ద అలాగే పాలమాకుల పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద రైతులు యూరియా లోడ్ వచ్చిందని సమాచారం తెలుసుకుని వేకువజాము నుండి కొనుగోలు సెంటర్ల వద్ద క్యూ లైన్లో చెప్పులు పెట్టి లైన్లో నిల్చున్నారు రైతులు. దీంతో యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. గత 10 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుందంటే ఏమో అనుకున్నామని, ఎరువుల కోసం క్యూ లైన్లో చెప్పులను పెట్టిన పాత రోజులను ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని అనుకోలేదని అన్నారు. ఈ పాస్ విధానంతో ఒక్కరికి ఇవ్వాలంటే 10 నుండి 20 నిమిషాలు టైం పడుతుందని, కొన్ని సందర్భాల్లో ఓటీపీ సమస్య వస్తుందని, ఈ విధానం ద్వారా క్యూ లైన్లో నిలబడలేక అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత లైన్లో నిలబడితే 1 ఎకరాకు 1 బస్తా, ఆపై ఎన్ని ఎకరాలు ఉన్నా పట్టా పాస్బుక్ పై 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు తెలిపారు. యూరియా కోసం వచ్చిన కొందరు రైతులకు యూరియా బస్తాలు అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు రైతులు వెనుదిరిగారు. మాకు ఓటీపీ అని చెప్పమంటారు. ఓటీపీ ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా గురించి మాకు అందరి తొందరగా గవర్నమెంట్ స్పందించి రైతులకు అందుబాటులో యూరియా తేవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ను ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూరియా కొరత లేదు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లోనే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. రైతుకు అంటారు వెనకటి పెద్దలు, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఏనాడు బాగుపడదని రైతులను ఇబ్బంది గురి చేయకుండా రైతులకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టడం సరి అయిన సమయం కాదు. వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు. ఓట్లు వేసినప్పుడు రైతులను ఇట్లా ఆదుకుంటాము అట్లా ఆదుకుంటాము, రైతులేంది రాజ్యం లేదని ప్రగాఢాలు పలికిన ప్రభుత్వాలు యూరియా కొరత, కోరమండల బస్తాల కొరత, రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు, రైతులను కష్టపెట్టిన ప్రభుత్వాలు ఎవరు కానీ మనకు రావు. దయచేసి రైతులకు అందుబాటులో యూరియా బస్తాలు కానీ కావలసిన ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచితే మంచిదని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. ఒకవేళ రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఎవరైనా సరే, రైతులు ఏడిపించిన ప్రభుత్వాలు తర్వాత వాళ్ళు కూడా ఏడవలసి వస్తుంది. రైతులకు అందరికీ సరైన సమయానికి ఎరువులు, ఈ యొక్క మందుబత్తాలు అందించాలని మనం అందరం రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.